ఆ చెట్టు పువ్వు పూసి కాయ కాసి పండు పండితే ఆ పండు తెచ్చుకుని మీరు తింటే మీరు ఆ పండు తిన్న తర్వాత కోరిక తీరుతుందని సంప్రదాయం. కాబట్టి నువ్వు కల్పవృక్షానివి కాదు. ఇంకా తొందరగా తీర్చేవాడివి చింతామణివి. చింతామణి అంటే మీరు ఇక్కడ చింతించగానే కోరిక తీర్చగలిగినటువంటి మణి చింతామణివి. అబ్బా అది కూడా కాదు. చింతామణి అయినా కూడా కొంచెం చింతించాలి. ఇక్కడ నువ్వెవరివో తెలుసా? బ్రహ్మాండ స్వరూపమునందుండి అసలు మాకు ఏ ప్రమాదం రాకుండా మేమే కోరిక నోరు విప్పి అడగవలసిన అవసరం లేకుండా ఇలా అన్నంత మాత్రం చేత రక్షించుకోగలిగినటువంటి ధరణీ నాయకుడవు. కాబట్టి వెంకటేశ్వర నువ్వంత గొప్పవాడివి. అసలు ఎంత గొప్ప మాట అంటారండి. ఆ 3వ చరణంలో అంటారు, ఇది దర్శనం అంటే. చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా. కరెక్ట్ కదండి. చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా. ఏమిటి చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా అంటే మనం చెడిపోయిన వాళ్ళం చాలా కాలం. ఏమిటి చెడిపోవడం? ఏది ఎలా మంచిగా ఉండాలో అలా మంచిగా ఉండకపోవడమే చెడిపోవడం. ఎలా చెడిపోయాం? ఏ వస్తువుని తెలుసుకోవాలో ఆ వస్తువుని విడిచిపెట్టి మిగిలిన వస్తువులన్నింటి పట్ల మమకారం పెంచుకున్నాం. అవి మనతో పాటు కాలగర్భంలో వెళ్ళిపోయేవి. అవి మన్నేం రక్షిస్తాయి కాబట్టి రక్షించలేకపోయాయి. కానీ ఇప్పుడు మమ్మల్ని రక్షించేటటువంటి స్వరూపమై నీ పేరు చెప్పగానే మమ్మల్ని చెయ్యి పట్టుకుని నీతో నడిపించగలిగిన వాడివి. కాబట్టి చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా. దీనితో పాటుగా అడలి రోగాలనిచే దివ్య ఔషధమా. రోగములను అణిచేటటువంటి ఔషధము. ఇందులో ఒక ప్రమాణం ఉందండి పెద్దల దగ్గర. కొంతమంది అన్నారు, నీలమేఘశ్యామ నివెతండ్రి విమా కుకమలవాసిని మమ్ము కన్న తల్లి అని నీమీది వాక్యముల్ అఖిల ప్రపంచంబు నీ సహాయమే మాకు నిత్య సుఖము అని స్వామి నీపాద తులసిదలము రోగములకు ఔషధము బ్రహ్మరుద్ర వినుత భూషణ వికాస శ్రీధర్మపుర నివాస అన్నారు. స్వామి పాదముల మీద ఉన్నటువంటి తులసిదళాన్ని రోగానికి ఔషధంగా పుచ్చుకుని రోగాలనుచుకున్న వారు ఉన్నారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. అనంతాచార్యుల వారిని వెంకటేశ్వర స్వామి వారికి పుష్పకైంకర్యం చేస్తుండేవారు వెంకటాచలం పర్వత సానువుల మీద. ఒకసారి ఆయనని ఒక నాగుపాము కరిస్తే ఆయన పుష్పమాలికను అల్లుతున్నప్పుడు ఆయనకి ఆ పుష్పహారం కడుతుండగా నోట్లోంచి నురగలు వచ్చి పడిపోతుంటే వెంకటేశ్వర స్వామి వారు వైద్యుల్ని పంపించారు రక్షించమని. ఆ వైద్యులు వచ్చి నాడి చూస్తా ఉన్నారు. తీసుకెళ్ళడం కూడా కుదరకపోతే బయట 42 డిగ్రీల రోహిణీ కార్తీ ఎండ కాలిపోతుంటే విసినికర్ర విసురుతూ ఏడుస్తూ కూర్చుని కాచుకున్న గంజి తాగకుండా పిల్లవాడికి రొట్టె ముక్క కొనడానికి డబ్బు లేకపోతే, ఏడుకొండలవాడా వెంకటరమణ నా బిడ్డని రక్షించవయ్యా, నేను వచ్చి నా తలనీలాలు ఇచ్చేస్తానని ఒక అమాయకపు స్త్రీ మొక్కుకుంటే ఆవిడ పరివేదన విని నా స్వామి బిడ్డల్ని ఎంతమందికి కాపాడాడు. అటువంటి వాళ్ళందరూ ట్రంకు పెట్లు పట్టుకుని ఇవాళ వెంకటాచల క్షేత్రంలో కాటేజీలు లేకుండా రోడ్ల మీద ఉన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 92 గంటలు ఉంటున్నారు. 4 మాటలు టీ తాగడానికి డబ్బులు లేకపోతే ఫ్రీగా ఇచ్చిన పులిహార ప్యాకెట్ తిని మంచినీళ్లు తాగి వైకుంఠంలో ఉంటున్నారు. ట్రంకు పెట్టే తల మీద పెట్టుకుని సంకలో పిల్లాన్ని పెట్టుకుని గోవిందా గోవిందా అని దర్శనం చేసి ఇచ్చిన ఒక్క ఫ్రీ లడ్డూని ఇంటికి తీసుకొచ్చి పూజ చేసి 10 మందికి పంచి తింటున్నారు. వాళ్ళది భక్త. ఇన్ని సౌకర్యాలతో వెళ్ళి ఇలా అన్నందుకు కోపగించుకున్న నీది భక్త, నీది అభిజాత్యం, ఇది భక్తి కాదు. రికమెండేషన్ లెటర్లతో సేవా టికెట్లు పుచ్చుకునేవాడు, ఎవరిదో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర రికమెండేషన్లు పుచ్చుకుని కాటేజెస్ కి నిలబడేటటువంటి వాడు, ఎవడి చేతిలోనో 100 రూపాయలు పెట్టి దొంగ దర్శనానికి వెళ్ళేవాడు, వాడిని ఆయన చూడలేదు అనుకుంటున్నాడేమో, చూస్తూనే ఉన్నాడు. దానికి తగిన ఫలితాలు ఇస్తాడు. ఎవడి రికమెండేషన్ కావాలో అన్నమాచార్యులు వారు చెప్తున్నారు. చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, కోరి రోగాలనచి రక్షించే దివ్యౌషధమా. మహానుభావ ఏంటండి తర్వాత, వడిబాయక తిరిగే ప్రాణబంధుడా. ఎంత మాట అండే నిజంగా. వడిబాయక తిరిగే ప్రాణబంధుడా. ఈ ఊపిరి కొంచెం స్పీడ్ అందుకుందనుకోండి, ఆయాసం వచ్చేసిందంటే అంబులెన్స్ పిలవండి అంటే. ఈ ఊపిరి గట్టిగా రావట్లేదు అనుకోండి, దిగూపిరి వచ్చేసిందంటే అంబులెన్స్ పిలవండి అంటే. ఎప్పుడూ ఒకేలా ఊపిరి లోపలికెళ్ళి బయటికి వచ్చేటట్టుగా, ఎప్పుడూ 120/80 బీపీ ఉండేటట్టుగా ఒకే వేగంతో లోపలికి వెళ్ళి బయటికి వచ్చేటటువంటి ఊపిరి రూపంలో నా శరీరమును నియంత్రణము చేసి లోపలికి వెళ్ళిన ఊపిరి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ
దేవదత్తములై 10 ఊపిరులై 10 వాయువులై 10 వ్యాపారములను చక్కబెట్టి శివమై శరీరమును నిర్వహిస్తున్న మంగళప్రదమైనటువంటి వాడిగా నన్ను నిలబెట్టి నాకు 10 మంది నమస్కారములు చేసేటట్టుగా చేసిన స్వామివి నువ్వు. వడిపాయక తిరిగే ప్రాణబంధుడా, నువ్వే నా ఊపిరిని ప్రాణాన్ని తిప్పకపోతే నా బతుకెక్కడుంది? ఆ ప్రాణబంధుడెవరో అది నువ్వు, ఆ ఊపిరి వేగాలి. ఏమి స్తోత్రం చేశాడండి అన్నమాచార్యుల వారు. కాబట్టి పొడగంటిమయ్యా మిమ్మో పురుషోత్తమ, పురాణాంతర్గతమైన సమస్త రహస్యాన్ని తీసుకొచ్చి అలాంటి వాణ్ణి నేను చూస్తున్నాను. అది వెంకటేశ్వరుడు. అటువంటి వెంకటేశ్వరుడికి సుప్రభాతం జరుగుతుంటే చదివి వాడి కోసం పరుగు పరుగునొచ్చి ఇక్కడ నిలబడి వాడికి ఆ మహానుభావుడికి అక్కడ అన్నకూటోత్సవం జరిగితే ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుని ఆ శ్రీనివాస గజ్జె తరుగుతుంటే సంవత్సరోత్సవ మాసోత్సవ పక్షోత్సవ నా ఉత్సవాలన్నీ తరుగుతుంటే అవన్నీ వింటూ ఎన్ని రాగాలలో ఆయన్ని సేవిస్తారో వింటుంటే వడలు పులకరించిపోతే ఆ పులకరింతలతో కూడిన దేహంతో గోవింద గోవింద అనుకుంటూ ఇన్నాళ్ళకి కదా తండ్రి ఎంత కారుణ్యమూర్తివి, వెంకటాచలం వచ్చి సుప్రభాతం నుంచి అన్ని సేవలకి మేము కూర్చోలేకపోతున్నామని మా కోసం నువ్వు వచ్చి ఇన్ని అందుకుంటున్నావా, మాకు ప్రసాదం పెట్టావా అని పుచ్చుకుని వెళ్ళిన నాడు మనం ధన్యాత్ములం. రేపటి రోజు కూడా మనందరం ఈ వెనక రోజులలో గడిపినట్టే గడుపుదాం. ఇప్పుడు ఒక్క 11 మాటలు స్వామి గోవిందనామని చెప్పి మనం సహస్రదీపాలంకార సేవకి ఉద్యుక్తులం అవుదాం. వాటి రోజున దాదాపు 5 గంటలు శ్రమించారండి. ఈశ్వరుడు మనకి తన వైభవాన్ని అందించడానికి తన దగ్గర ఉన్నటువంటి మహాభక్తులైన వాళ్ళని మన దగ్గరికి పంపించాడు. ఇవాల్టి రోజు నేను చెప్పను, సీక్రెట్. 1 గంట, 1 పావు గంట స్వామివారు బయటికి వస్తారు, మీరు చూద్దురు కానీ ఎలా ఉంటారో ఒళ్ళు పులకరించిపోతుంది, అలా వస్తారు. 5 గంటలు కష్టపడి వాళ్ళు తయారు చేశారు స్వామిని అలా అలంకారం. వారికి మనందరం సభాముఖంగా మన కృతజ్ఞతలను ఆవిష్కరిద్దాం. మనం స్వామివారి యొక్క నిజపాద దర్శనం చేస్తాం. నిజపాద దర్శనం చేస్తే ఎందుకండి శుక్రవారం నాడు అంత గొప్ప అని మీకు అనుమానం రావచ్చు. మీరు రోజు ఇక్కడ సుప్రభాతం చదువుతున్నారు స్వామివారి సుప్రభాత శ్లోకాలు చదివేటప్పుడు ప్రపత్తిలో చివరికి వెళ్ళిపోతూ ఉండగా ఒక శ్లోకం వస్తుంది. ఆ శ్లోకంలో మీరు ఒక మాట అంటారు, శిశోర మానౌ ప్రాప్తౌ పరస్పర తులాంతరౌతే అని. అమ్మ, పరమేశ్వరుడి యొక్క నిజపాదములు ఎటువంటివో తెలుసండి. ఆ నిజపాదములు సంటి పిల్లవానికి అమ్మపాలు ఎటువంటివో పరమేశ్వరుడి యొక్క నిజపాద దర్శనము అటువంటిది. స్వామివారి 7 కొండలవాడి నిజపాద దర్శనం శుక్రవారం నాడు చేస్తే ఏమవుతుంది? మీరు చాలా శ్రద్ధాళువులై వినండి మాటని. మీకు సృష్టిలో ఒక గింజ భూమిలో పడుంటుంది, ఒకటి పూత పూసింది కానీ ఆ పూత కాయ అవుతుందని నమ్మకం లేదు, ఎందుచేతనంటే పక్షులు కొరికేస్తాయి. ఇంకొకటి కాయలు కాసింది కానీ పళ్ళు అవుతాయని నమ్మకం లేదు, ఎందుకంటే గాలివాన వచ్చింది. ఇంకొకటి పండు పండింది, పూర్తిగా ఇన్ని దశల్ని దాటి పండు పండి అప్పుడు ఆ పండు యోగ్యుడైనటువంటి వ్యక్తి చేతిలో పడి తినబడింది. యోగ్యుడైన వ్యక్తి ఎవరు? ఈశ్వరుడికి నివేదన చేసి తిన్నవాడు. నిజపాద దర్శనం మీకు ఇచ్చేటటువంటి అనుగ్రహం ఏమిటో తెలుసా అండి? భూమిలో పడిపోయి వర్షపు చినుకు తగలక మొలకెత్తనటువంటి విత్తనంగా ఉండిపోయి ఇప్పటి వరకు భగవంతుడి వైపుకి తిరగనటువంటి వాడు నిజపాద దర్శనం చేస్తే భక్తి అంకురం మొలకెత్తుతుంది. అంకురం మొలకెత్తిన వాడు మొక్క అవుతాడు, మొక్క అయిన వాడు చెట్టు అవుతాడు, చెట్టు అయిన వాడు పువ్వు పూస్తాడు, పువ్వు పూసిన వాడు కాయ అవుతాడు, కాయ కాసిన వాడు పండు అవుతాడు, పండైన వాడు ఈశ్వరుడికి నివేదన చేయబడతాడు. ఇన్నిటినీ అనుగ్రహించడమే దీనికి వేరొక ఔషధము ప్రపంచమునందు లేదు. అందుకనే మనం ఆ మాట కలశ చేత్తో పట్టుకున్న సమయం, మీరు పాలు తెచ్చి పోస్తున్న సమయం, మీరు ఈశ్వర తీర్థం తీసుకుంటున్న సమయం, మీ కొన్ని కోట్ల పాపరాశిని ధ్వంసం చేస్తున్న సమయం. కాబట్టి మీరు ఎన్ని కన్నీళ్లు మీరు ఇంకా పెట్టవలసిన అవసరం లేకుండా పోతోంది. అంటే ఇప్పుడు కాలము, ఈశ్వరుడు, ఇంత దురితాన్ని మీరు తమకకి తోసేస్తున్నారు ఒక్కసారి ఆ నిజపాద దర్శనం చేసి. కాబట్టి ఎంత విలువైన సమయమో ఆ సమయమును మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. పెట్టుకుని తండోపతండాలుగా వచ్చి ఈశ్వరుడు ఎవరి సొత్తు అండి? అందరి సొత్తు. ఎప్పుడు అక్కడే పురుషార్థం. ఎవడు అర్థించాడో, ఎవడికి నమ్మకం ఉందో
కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణాం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అంటాడు వ్యాసుడు. పోతే పోయింది, ఇద్దరం పోతామని వాడు అని సంకల్పం చేశాడా చాలా ప్రమాదం. అందుకని కారు నడుస్తున్నప్పుడు డ్రైవరే ఇంపార్టెంట్. కావాలంటే కారు నిలబెట్టేసిన తర్వాత వాడు ఎంతసేపట్లో మర్చిపోతాడో లెక్క కట్టుకు దెబ్బలాడాలంతే కదండి. అలా కాకుండా కారు ఎక్కే ముందు మీరు దెబ్బలాడాలంటే వాడికి మూడు చెడిపోయింది అనుకోండి, మీ వల్లే బుద్ధిశాన అని అనుకోండి, ఒక మాటతో పోయిందంతే. కాబట్టి మీరు ఏం చేయగలరు? డ్రైవర్గా పెట్టుకున్నాడు. ఇప్పుడు డ్రైవర్ పోస్ట్ పెద్దదా, లోపల కూర్చున్నవాడి పోస్ట్ పెద్దదా? గాంధీవం పట్టుకున్నాడు కాబట్టి అర్జునుడు గొప్పవాడే. కానీ ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థోధనుత్తర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. నీ జీవన రథానికి కట్టుకుని పార్థాయ తదృశరాద దినత్వయైవ యౌదర్శితౌ స్వచరణౌ శరణం ప్రజేతి భూయోపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపత్యే అన్నారు. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానిని పాదము అన్నారు. అక్కడతో ఊరుకున్నారా? లక్ష్మీ మహీతదనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిల సాంద్ర రాగౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపత్యే అన్నారు. స్వామిని విలా శేషతల్పం మీద పడుకుంటే మా అమ్మ లక్ష్మీదేవి వచ్చి చూసి శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనంలో అమ్మవారు ఎప్పుడూ కూడా పాద సంవాహనం చేస్తూ ఉంటుంది. కాబట్టి కాళ్ళొత్తడానికి చూసి తానే భూదేవిగా, తానే నీలాదేవిగా, తానే లక్ష్మీదేవిగా అయిపోయి రెండు పాదములను అమ్మవారి యొక్క ఎర్రటి చేతులతో నల్లటి నీ కాళ్ళ మీద వేసి ఒత్తుతున్నప్పుడు అసలే ఎర్రటి చేతులు కలిగినటువంటి మా అమ్మ లక్ష్మీదేవి నల్లని నీ పాదముల మీద గట్టిగా ఒత్తుతున్నప్పుడు అమ్మవారి వేళ్ల మధ్యలోంచి వచ్చినటువంటి ఎర్రని కాంతులు నల్లనైన నీ శరీరం మీద పడి ప్రతిఫలిస్తుంటే నీలతో ఇద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అన్నట్టుగా ఎర్రని కాంతులతో మిరిసిపోతున్నట్టు నల్లని నీ పాదములను నేను మనస్సులో శరణాగతి చేస్తున్నాను, ఈశ్వరా నన్ను ధరించని అడిగారు. అన్ని మాటలు మీరు శరణవు శరణం ప్రపద్యే శరణవు శరణం ప్రపద్యే అంటే ఆయన అన్నాడు, ఒరే ఇన్ని మాటలు అడిగావు కదా, శుక్రవారం నాడు పొత్తొడుగులు తీసేసి చూపిస్తున్నాను పాదాలు, రా నీ ఇష్టం చూసేసుకో, నీకు ఫలితం ఇచ్చేస్తానన్నాడు. ఇలా అన్నాక స్వామి ఐఎమ్ సారీ 1 hour పర్మిషన్, నేను ఏదో పని ఉందన్నాను అనుకోండి, నీ కర్మ. కాబట్టి ఏం చేయాలి? ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి రేపు మాత్రం మనం ఇక్కడికి వచ్చేయాలి. అది చిట్ట చివరి సారాంశం. దానితో పాటు పరమక్రమ శిక్షణతో మనం ప్రవర్తించవలసి ఉంటుంది. అంత వైభవోపేతమైనటువంటి పూర్వాభిషేక కార్యక్రమానికి మన కాకినాడ పట్టణం సన్నద్ధమై తరించబోయేటటువంటి రోజు రేపు సిద్ధంగా ఉంది. 7 రోజులలో నాకు తెలిసి యథార్థమునకు శుక్రవారమే మకుటవాడు కట్టుబడిపోయి ఇలా 2 చేతులు కట్టేసుకుని అమ్మ దగ్గర ఆ చిన్ని కృష్ణుడిలా మొళ్ళలో ఆ వేణువు దోపేసుకుని ఏమీ తెలియని వాళ్ళ బిక్క మొహం వేసేసి ఇలా ఏడుపు వచ్చేస్తుంటే, పెదవులు ఎదిరిపోతుంటే, అమ్మా మన్ను తినంగనే శిశువునో యాకుంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్న నీవు కొట్టంగ దారి మార్గమ్ము ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీయస్య గంధం అగ్రాణము చేసి నా వచనములు తప్పైన దండింపవే అంటాడు. అమ్మా అమ్మ అన్ని ఉచితమ్మా, నన్ను నీతో కొట్టించాలని వీళ్ళందరూ ఇలా చాడీలు చెప్తున్నారమ్మా. మహానుభావుడు ఎన్నడునైన యోగి విభులెవ్వని పాద పరాగమింతయున్ కన్నులు కాన రట్టి హరి కౌగిట చేర్చుచు చెట్టపట్టుచున్ తన్నుచు గుద్దుచున్ నగుచు తద్దయు కైవడి కుడియాడుచున్ మనన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింత యొప్పుని అన్నాడు. కోట్ల జన్మలు తపస్సు చేస్తే ఎవడి పాద పరాగము దర్శనము కాదో అటువంటి వాణ్ణి ఈ గొల్ల పిల్లలు కౌగిలించుకుంటున్నారు, తంతున్నారు, గుద్దుతున్నారు, మీద పడుతున్నారు, సజ్జన్నం ముద్దలెడుతున్నారు. ఆయన తింటున్నాడు, వీళ్ళకి పెడుతున్నాడు, ఆడుకుంటున్నాడు, ఆయన మీద పడిపోతున్నారు. ఏం అదృష్టం రా వీళ్ళది, నాకు ఆ దిక్కుమాలిన బ్రహ్మలోకం అక్కర్లేదు, తీసేనా పదం అన్నాడు. మరి ఏం చేస్తావు తీసేస్తే అన్నాడు. అంటే లక్ష్మి, ధవుడు అంటే భర్త, పుట్టినవాడు లక్ష్మీదేవి యొక్క భర్త. నిన్నటి రోజున చెప్పాను కదా లక్ష్మి ఎలా ఆవహించి ఉంటుందో ఆయన శరీరాన్ని. కాబట్టి ఆయన పుట్టగానే ఐశ్వర్యం పెరిగిపోయింది. ఎలా పెరిగిపోతుంది అంటే 2 షేర్లు ఇచ్చేటటువంటి ఆవులు 4 షేర్ల పాలు ఇవ్వడం మొదలుపెట్టాయి. వాళ్ళ సంపద గోసంపద, అందుకని వాళ్ళ ఐశ్వర్యం పెరిగిపోయింది. అంతకుముందు ఇంత కుండలో పెరుగు చేసేవాళ్ళు ఇప్పుడు ఇంత కుండలో పెరుగు చేశారు. అందుకే వెంకటేశ్వర స్వామి వారికి కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
అంటే లేవలేదు. ఆకాశ సింధుక మలాని మనోహరాణి లేవలేదు. ఇంకా ఏవో గుర్తులు చెప్పాం. తద్గోపురాన్ని శిఖరాన్ని నిరీక్షమానాహ లేవలేదు. ఆఖరికప్పుడు నువ్వెందుకు లేస్తావు? నువ్వు లేచేతా లయేషు దిమంధన తీవ్ర ఘోషా రోషాత్ కలిం విదదతే కకుభశ్చ కుంభాః శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం అన్నారు. ఈశ్వర, నీకు గుర్తుందో లేదో, నువ్వు కృష్ణావతారంలో వచ్చావు. నీవు కృష్ణుడిగా వచ్చినప్పుడు వాళ్ళ సంపద పెరిగింది. వాళ్ళ సంపద గోసంపద. పాలు ఎక్కువైపోయాయి, పెరుగు ఎక్కువైపోయింది. పెద్ద పెద్ద కడవల నిండా తోడుకుపోయి ఉండేది పెరుగు. అందులోకి కవ్వాన్ని దింపి దదిమధనం చేసేటప్పుడు గోపకాంతలు పవిత్రంగా చేస్తారు. స్నానం చేసి పట్టుబట్ట కట్టుకుని దాన్ని ఇలా తిప్పి నడువుకి దోపుకుని తల నిండా పువ్వులెట్టుకుని చేతుల నిండా గాజులు వేసుకుని కృష్ణుడి మీద పాటలు పాడుకుంటూ వాళ్ళు చేతిలో తాడు పట్టుకుని ఇలా ఇలా లాగుతుంటే ఆ పెరుగు ఎంత గట్టిగా ఉండేదంటేట కవ్వం తిరిగేది కాదుట. తిరగకపోతే బలవంతంగా తాడు ఇటు ఇటు లాగుతుంటే ఆ కవ్వం తిరిగేటప్పుడు గడ్డ పెరుగు అడ్డొచ్చి చర్ర చర్ర అనేది. ఈ పెరుగు వెళ్ళి కుండ కొట్టుకుని ఛస్ ఛస్ అనేది లీలాశకుడు వర్ణిస్తాడు కృష్ణకర్ణామృతంలో. ఈ చర్ ఛస్ చర్ ఛస్ అన్న చప్పుడు కుండకి పెరుగుకి దెబ్బలాట వచ్చింది అన్నట్టుగా ఉండేవి. అందుకని కుండకి పెరుగుకి దెబ్బలాట వచ్చిందా అన్నట్టుగా చప్పుడు వస్తోంది. కృష్ణావతారంలో నువ్వు అంత సంపదిచ్చావు, ఆ చప్పుళ్ళు నీకు వినపడలేదా? తెల్లవారిపోయింది, మీ అమ్మ చల్ల చేస్తోంది, లేచిరా అనేటప్పటికీ ఉత్తరీయం కూడా వేసుకోకుండా వచ్చేస్తే కమలాకు చచూచుక కుంకుమతో నియతారు నితాతుల నీలతనో అన్నాం మనం. కాబట్టి ఆ కృష్ణావతారం ఇది చూడండి. అందుకే సుప్రభాతంలో కృష్ణావతారానికి సంబంధించిన శ్లోకాలు చాలా